హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పారాయణం పెట్టుకుంది. విష్ణు సహస్రనామాలు, శ్రీరామ రక్షా స్తోత్రం. మా ఫ్రెండ్స్ అందరిని పిలిచింది. వాళ్ళ తోటలో పండినాయంట మామిడి పళ్ళు. ఆ పళ్ళన్నీ పెట్టేసి అందరికి వాయనం ఇస్తాని పారాయణం పెట్టుకొని భోజనాలు పెట్టుకుంది. చాలా బాగా జరిగింది. అందరం ఫ్రెండ్స్ కలిసినాము. మా చిట్టి ఫ్రెండ్స్ అన్నట్టు, మేము పాత 30 years నుంచి మేము ఫ్రెండ్స్. చాలా బాగుంటాము. మంత్లీ కలుస్తాము. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చాలా మంచిగా జరుపుకుంటాం మేము ఫ్రెండ్స్ అందరం కలిసి. ఎప్పుడో ఒకరింట్లో గ్యాదర్ అవుతాం మేము అందరం. మంచిగా అనిపిస్తుంది మా ఫ్రెండ్షిప్. చాలా ఒక ఫ్రెండ్ ఏమో తన హైదరాబాద్ వెళ్ళిపోయింది. అయినా తను టచ్లోనే ఉంటుంది. ఎప్పుడు ఏదైనా అకేషన్లు అప్పుడు వస్తుంది. లత అని బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మేము. ఒక 8 members బాగా క్లోజ్ మేము. వాళ్ళ టీచర్స్ ఉన్నారల్లా కానీ పాపం వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా కలుసుకుంటాం మేము. చాలా మంచిగా అనిపిస్తుంది మా ఫ్రెండ్షిప్. ఫర్ ఎవర్ ఎప్పటికి ఇట్లనే ఉంటాం మేము. చాలా బాగా జరిగింది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. మంచిగా చేసుకున్నాం, ఎంజాయ్ చేస్తాం. ఇక వాళ్ళకి తోటలు ఉన్నాయి, వాళ్ళ తోటలకు కూడా వెళ్తాం అప్పుడప్పుడు. తను పిలుస్తుంది, మనం అక్కడ వెళ్దాము, అక్కడ మంచిగా ఎంజాయ్ చేసుకుందామని. తను స్వర్ణ అని, తను గవర్నమెంట్ టీచరు. దాని తోట వాళ్ళు పొలం కొన్నారు. అందులోనే అన్ని ఫ్రూట్స్ అన్ని పండిస్తారు అన్నట్టు. అన్నీ ఆర్గానిక్ పండిస్తారు వాళ్ళు. అంటే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మామిడి పళ్ళు కూడా స్వీట్లెస్ మామిడి పళ్ళు పండించిండ్రు. షుగర్ ఫ్రీ వాళ్ళకి చాలా వాళ్ళకి అవసరమని షుగర్ ఫ్రీ వాళ్ళు కూడా, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రూట్స్ తింటున్నారు. మాకు కూడా ఇచ్చింది. చాలా మంచిగా అనిపించింది ఆ ఫ్రూట్స్. చాలా మంచిదండి. తను స్వర్ణ అని మా ఫ్రెండ్, మా ఫ్రెండ్స్లో ఒకరు. నాకు కొత్త నాకేమో సరిగా మాట్లాడడం రాదు. ఏం మాట్లాడుతున్నావు ఏమో. సో ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఏదో వచ్చిరాని మాటలతో మాట్లాడుతున్నా. ఇప్పుడు కొత్త కదా, తర్వాత అలవాటు అయిపోతుంటుంది మాట్లాడుతుంటే. ఓకేనా ఫ్రెండ్స్. హారతి ఇచ్చినాము, భోజనాలు అవన్నీ అయినాయి. ఇంకా భోజనాలు అది పెట్టలేదు ఫ్రెండ్స్. అన్నీ ఏదో పిచ్చి మాట్లాడుకున్నాము ఫ్రెండ్స్ అని భోజనాలు అది పెట్టలేదు. ఇక ఫుల్ ఎంజాయ్ చేస్తాము. చిన్నపిల్లల్లాగానే ఉంటాం మేము. అసలు ఏజ్ ఉన్నట్టు ఉండదు. చిన్నపిల్లలు కదా ఉంటారు, కాలేజ్ ఫ్రెండ్స్ కదా ఉన్నట్టు జోకులు చేసుకుంటాము. అవన్నీ ఏం పెట్టలేదు. ఇక ఇంకేం మాట్లాడాలో నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. చాలా బాగా జరిగింది. మంత్లీ ఒక్కొక్కరి ఇంట్లో పెట్టాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. పాట్లాక్ లాగా పెట్టుకుందామని అనుకుంటున్నాము. నెక్స్ట్ మా ఇంట్లో ఉంటుంది. తర్వాత ఇంకొక ఫ్రెండ్ విజయశ్రీ అని, రేఖ అని, పద్మ అని, మంజుల అని అందరు ఒక్కొక్కరు ఫ్రెండ్స్ ఇంట్లో పెట్టుకుంటున్నాం. వసంత వాళ్ళంతా కొంచెం టీచర్స్, వాళ్ళకి వీలు ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు. ఇక మేము ఇంట్లోనే ఉంటాం. ఒక 2-3 మేము ఫస్ట్ పెట్టుకుంటాం, తర్వాత వాళ్ళు వీలుని బట్టి పెట్టుకుంటారు పాట్లాక్. ఓకేనా ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ టైం కదా ఇంత లాంగ్ వీడియో తీయడము, మాట్లాడడము. ఏమనుకోకుండా ఫ్రెండ్స్, కొంచెం ఏదో తడబడుతున్నా. కొంచెం ఫస్ట్ టైం కదా ఇంత లాంగ్ వీడియో తీసి మాట్లాడడము. అందుకోసంకే కొంచెం తడబాటు వస్తున్నది. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఫ్రెండ్సే కదా. ఫ్రెండ్స్ అంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న వాళ్ళనే ఫ్రెండ్స్ అంటారు. అందుకో మీరు కూడా నా ఫ్రెండ్స్ కదా, మీరు నన్ను అర్థం చేసుకుంటారు. ఓకేనా. థ్యాంక్ యూ. నమస్కారం.